నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మోడిఫైయర్ని చూసినట్లయితే ద అబ్స్ట్రాక్ట్ మోడిఫైయర్ కెన్ బి యూజ్డ్ విత్ క్లాసెస్ అండ్ మెథడ్స్. ఓకే, అయితే క్లాస్కి దీన్ని అప్లై చేసినట్లయితే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్స్ని మనం డిక్లేర్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే దానికి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయలేము. మరి మెథడ్స్కి అబ్స్ట్రాక్ట్ పెట్టినట్లయితే వాటిల్ని ఖచ్చితంగా వేరే క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి, అంటే వేరే క్లాస్లో వాటికి కోడ్ రాయాలి అని అర్థం. అంటే ప్రస్తుతం ఉన్న క్లాస్లో వాటికి కోడ్ ఉండదని అర్థం అన్నమాట. అదే ఇక్కడ ఈ పాయింట్స్ చూసినట్లయితే ఈ మూడు సందర్భాల్లో కూడా మీకు ఒక క్లాస్ ఆటోమేటిక్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా తయారవుతుంది. ఎప్పుడంటే ఆ క్లాస్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే ఆటోమేటిక్గా క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసు అయిపోతుంది. అట్లానే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్న సబ్ క్లాసు పైన ఉన్న అబ్స్ట్రాక్ట్ క్లాస్లోని మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయనట్లయితే, అంటే వాటికి కోడ్ రాయనట్లయితే ఆటోమేటిక్గా ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసు అవుతుంది. అట్లానే ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ కోసం తీసుకొని, అంటే ఇంటర్ఫేసెస్ అనేటివి నెక్స్ట్ వస్తాయి, వాటిలో అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి జనరల్గా. వాటిని ఆ ఇంటర్ఫేసెస్ని తీసుకొని ఇక్కడ ఆ మెథడ్స్కి ఎటువంటి కోడ్ రాయనట్లయితే ఆ క్లాస్ కూడా ఆటోమేటిక్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా తయారవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎంప్లాయీ అని ఇచ్చాం. సో ఇక్కడ ఇంటిజర్ బేసిక్ ఈక్వల్ టు సంథింగ్ 2000 అని ఇచ్చాం. మరి అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సాలరీ, ఈ సాలరీ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్, అట్లనే ఎంప్లాయీ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. సో ఇక్కడ లోకల్గా వేరియబుల్ తీసుకొని దానికి డైరెక్ట్గా మనం వాల్యూ అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మెథడ్కి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మేనేజర్ అనే క్లాస్లో పైన ఉన్న ఈ సాలరీకి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఒక విధంగా, అదే వర్కర్ అనే క్లాస్లో అదే ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకొని ఇక్కడ ఇంకొక విధంగా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడేమో బేసిక్ ఇంటూ 5 అని ఇచ్చాం, ఇక్కడేమో బేసిక్ ఇంటూ 2 అని ఇచ్చాం. ఇట్లాంటి సందర్భాల్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉపయోగపడతాయి. అంటే బేస్ క్లాస్లో ఉన్న మెథడ్కి సబ్ క్లాసెస్లో డిఫరెంట్ వేస్లో కోడింగ్ ఇచ్చుకునేదానికి మనం ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని పైన బేస్ క్లాస్లో డిక్లేర్ చేసుకొని సబ్ క్లాస్లో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ లేదంటే సబ్ క్లాస్లో వాటికి కోడింగ్ అంతా కూడా రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ బ్లాక్లో ఎం అనేది మేనేజర్ క్లాస్కి తీసుకొని m.salary అన్నాం, అదే w అనేది వర్కర్కి తీసుకొని w.salary అని ఇచ్చాం. ఓకే, ఆ విధంగా సేమ్ మెథడ్కి డిఫరెంట్ వర్షన్స్ సబ్ క్లాస్లో ఇస్తాం. బేస్ క్లాస్లో అంటే ఎంప్లాయీ అని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మాత్రం దీనికి కోడ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ మీకు నేటివ్ మాడిఫైయర్ చూసినట్లయితే దిస్ కెన్ బి యూజ్డ్ విత్ ఓన్లీ మెథడ్స్కి మాత్రమే ఇవ్వచ్చు. అయితే ద వర్డ్ ఇండికేట్స్ దట్ ద బాడీ ఆఫ్ ద మెథడ్ విల్ ప్రొవైడ్ elsewhere, i.e. that is outside Java virtual machine. So native code is written in a language other than Java and is compiled for the native machine అన్నమాట. అంటే ఆ మెథడ్స్ యొక్క కోడ్ JVMకి అవుట్ సైడ్లో ఉంటుంది, కానీ ఇక్కడ కంపైల్ అవుతుంది, నేటివ్ మిషన్లో కంపైల్ కావడం జరుగుతుంది. సో
దానికి ఏమి ప్రోగ్రామ్ అవసరం లేదు. అదేవిధంగా సైక్రనైజ్డ్ మాడిఫైయర్ చూసినట్లయితే ఇది మల్టీ థ్రెడింగ్స్లో, అంటే థ్రెడ్స్ అని నెక్స్ట్ వస్తాయి మీకు. ఆ థ్రెడ్స్లో ఒక వేరియబుల్ సైమల్టానియస్గా అన్ని, అంటే థ్రెడ్ అనేది ఒక యూనిట్ ఆఫ్ కోడ్ అనమాట. ఒకే వేరియబుల్లో అన్నిటిలో, అన్ని థ్రెడ్స్లో, అన్ని యూనిట్స్లో వర్క్ కావాలి అంటే దాన్ని సైక్రనైజ్ వేరియబుల్గా తీసుకొని సైమల్టేనియస్గా ఆ యొక్క వేరియబుల్ని ఒక్కొక్క థ్రెడ్కి పంపించడం జరుగుతుంది. అంటే ఆ వేరియబుల్ మిస్మేనేజ్ కాకుండా అక్కడ కరెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాలటైల్. వాలటైల్ అంటే వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ కావచ్చు అని చెప్పడమే. ఓకే, ఇవి మనకి ఉన్న మాడిఫైయర్స్.